ఆక్వాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక కీలకమైన ట్వీట్ చేసుకొచ్చారు చంద్రబాబును ఉద్దేశించి. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కానీ మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. మీ సమావేశాలు మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులు నిజంగా మేలు చేసేలా ఉండాలి. ఆక్వా రైతుల పెట్టుబడితో రొయ్యలకు వేసే మేత ప్రధానమైంది. గతంలో ఈ ఫీడ్పై 15% సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకి 6.5 రూపాయలు చొప్పున పెంచారు. ఫీడ్ తయారు చేసే ముడి సరుకుల మీద ఇప్పుడు సుంకం 15% నుంచి 5% తగ్గింది. అలాగే సోయాబీన్ రేటు కిలోకి గతంలో 105 రూపాయలు ఉంటే ఇప్పుడు 25 రూపాయలు పడిపోయింది. మరి ముడి సరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు కూడా తగ్గాలి కదా, ఎందుకు తగ్గడం లేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అమెరికాకి ఎగుమతి రొయ్యలన్నీ కూడా 50 కౌంట్ లోపువే. అమెరికాకు కూడా మన దేశంపై విధించిన టారిఫ్ను 90 రోజుల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా, ఎందుకు పెరగడం లేదు? టారిఫ్ సమస్యతో సంబంధం లేని యూరప్ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమవుతాయి. వీటి రేటు కూడా పెరగడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన 220 రూపాయల రేటు కూడా రైతులకు రావడం లేదు. 100 కౌంట్ రొయ్యలకు 270 రూపాయలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎంపవరింగ్ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలు ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులకు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి అంటూ ట్వీట్ చేసుకొచ్చారు.